కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, జలాల నిజాలపై సభలో చర్చిద్దాం రమ్మని సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెబుతారు. నరసింహరావు, చెప్పండి. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏమన్నారు రేవంత్ రెడ్డి? ఈ రోజు కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ప్రధానంగా నీరు జలాల పైన జరిగినటువంటి దానిపైన జరిగినటువంటి అన్యాయం పైన పోరుబాట పడతామని చెప్పి చేసినటువంటి ప్రసంగానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం మీడియా ప్రతినిధితో చిట్ చాట్ గా మాట్లాడారు. కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ కి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా ఈ నీళ్లపై జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, నదీ జలాల విషయంలో గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్ల తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో సమగ్రంగా ఈ నదీ జలాల పైన చర్చిద్దాము. జలాలు నిజాలు అనేటువంటి అంశాన్ని పెట్టుకుని అసెంబ్లీ వేదికగా చర్చిద్దాము రండి. బయట బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, వచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడదాము, చర్చిద్దాము, ముఖాముఖి మాట్లాడుకుందాము రండి. ఏం జరిగిందో వాస్తవాలు ప్రజలకు చెప్తాము. వాస్తవానికి నదీ జలాల విషయంలో ద్రోహము నష్టము చేసిందే కేసీఆర్. 299 టీఎంసీలు చాలని చెప్పి ఆనాడు సంతకం చేశారు. దాంతో అంతేకాకుండా కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పండబెట్టడం వల్ల